ఈరోజు కావలి నియోజకవర్గంలో సోదర శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో రేపటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన కార్యక్రమాలని సమీక్షించుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకొని ఏవైనా మార్పు చేర్పులు ఉన్నా సరిచేసుకుందామనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతంలోని సముద్రంలోకి ఎవరైతే వేటకు వెళ్తారో ఆ వేట విరామ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మత్స్యకారు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేరకు రెండవ దఫా ఈ సంవత్సరం ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి గారైనటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారు, వారితోటి పురపాలక శాఖ మంత్రి గారైన శ్రీ నారాయణ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారైనటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు, వారితోటి నేను, మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు అందరూ దీనిలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి ప్రత్యేక సందర్భంలో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం అంతా రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఈ గ్రామానికి వచ్చి ఈ ప్రాంతంలో మత్స్యకారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాదిగా తరలి వస్తూ ముఖ్యమంత్రి గారు వారితో కాసేపు గడపడం జరుగుతుంది. ఈనాడు రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం ఎన్నికల ప్రణాళికలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు మత్స్యకార కుటుంబాలకు ఇచ్చేటువంటి 20,000 రూపాయల కార్యక్రమాన్ని కూడా 2వ విడత విడుదల చేయడానికి ఇక్కడ విడుదల చేస్తే ఇది రాష్ట్రంలో కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ మత్స్యకారులకు కూడా ఈ కుటుంబాలకి ఈ మొత్తం చేరే విధంగా ఇవాళ ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికీ 130,796 మత్స్యకార కుటుంబాలకి 20,000 రూపాయల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి 261,59,20,000 రూపాయలని రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే విడుదల చేయడం జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లాలో 11,644 మందికి 20,000 రూపాయల లెక్కన 23,28,80,000 రూపాయలను మత్స్యకారు కుటుంబాలకి ఈ నెల్లూరు జిల్లాలో విడుదల చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకి ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఒక్క విషయం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీ నారా లోకేష్ గారు, వారితో పాటు కూటమి నాయకులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కార్యక్రమాలని ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. సూపర్ 6 పథకాల్లో అన్ని కార్యక్రమాలని అమలు చేసినటువంటి ప్రభుత్వం నేటి
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఈరోజు మరి మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కారణంగా అనేక రకాల పొదుపు చర్యలు తీసుకుంటూ కూడా చెప్పిన మాట కట్టుబడి బలహీన వర్గాల వాళ్ళకి, పేద వర్గాల కుటుంబాలకి చెప్పిన మాటను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం ఇక్కడికి రాగానే 261,59,00,000 రూపాయల మొత్తాన్ని మత్స్యకార కుటుంబాలకి విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ నిధులను విడుదల చేయడం కోస్తా తీర ప్రాంతంలోని అన్ని మత్స్యకార కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేనటువంటి పార్టీ, ఆ పార్టీ వాళ్ళు అనేక రకాలుగా నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో యుద్ధం వస్తే జాగ్రత్త చర్యలు తీసుకోండి, భవిష్యత్తులో భారతదేశంలో ఏ ఒక్క పౌరుడు కూడా ఇబ్బంది పడకూడదు, నష్టపోకూడదు అనేటువంటి సంకేతాన్ని ప్రధానమంత్రి గారు ఇస్తే దాన్ని మొట్టమొదట అమలు చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కూటమి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి పూనుకుంటే అవహేళన చేసేటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఎవరికీ నష్టం జరగకూడదని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఇవాళ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనకు కట్టుబడి ఇవాళ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. మాకు ఇబ్బందులు ఉన్న ఈ ప్రభుత్వానికి పోయిన ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాకు వారసత్వంగా ఇచ్చిపోయింది. వాళ్ళేమి మిగులు చూపించిపోలేదు, 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిపోయారు మాకు. ఆ అప్పు ఒకవైపు, ఆ అప్పు మీద వడ్డీ 1,40,000 కోట్లు ప్రతి సంవత్సరం వడ్డీ కడుతూ ఒకవైపు ఇన్ని ఇబ్బందులున్నా చెప్పిన ప్రణాళికని, ఎన్నికల మేనిఫెస్టోని తూచా తప్పకుండా ప్రతిదీ అమలు చేయాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ప్రధానిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి విధానంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పొదుపు చేసుకుంటూ ఆ పొదుపు చేసినటువంటి డబ్బు ఈ రాష్ట్ర ప్రజానీకానికే, పేద వర్గాల వాళ్ళకే, పేద కుటుంబాల వాళ్ళకే అందాలి అని చెప్పి ఒక ప్రయత్నంగా చేస్తూ వస్తూ ఈరోజు ప్రభుత్వం రేపు ఉదయం మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుంచి, కావలి నియోజకవర్గాన్ని నుంచే ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ప్రభుత్వ అధికార యంత్రాంగంతో, మంత్రివర్గంతో ఇక్కడికి వచ్చి ఈ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలని వస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకడానికి, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి నెల్లూరు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం, స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయి రాత్రికంతా వీటిని పూర్తి చేసుకుని రేపు ఉదయానికంతా రెడీగా ఉంటే 10:30 గంటలకంతా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం, కార్యక్రమాలు ప్రారంభిస్తాం. చివరిగా పార్టీ క్యాడర్ మీటింగ్ తోటి కార్యక్రమాన్ని కూడా చివరి వరకు మధ్యాహ్నం 4 గంటల వరకు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండి ఈ ప్రాంత కష్ట నష్టాలు, సమస్యలు, ఆ సమస్యలకు ఒక పరిష్కారం అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ సమీక్షించుకుంటూ వాటిని పరిశీలన చేస్తూ చిన్న చిన్న అవసరాలు ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరి యొక్క సహకారం ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి ఈ కార్యక్రమం మాకు తోడుగా
ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయడానికి సహకరించాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.